తమ తండ్రి దివంగత బివి రామారావు ఆశయ సాధన లక్ష్యంగా బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపిస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రకటించారు. శనివారం నగరంలోని బీచ్ రోడ్లో ఓ హోటల్లో బివి రామారావు జయంతి జరిగింది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జయంతి రోజున బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు శక్తి ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటుందని, అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కె రత్నకుమారి, వేగి రాధాకృష్ణ, డాక్టర్ కె సురేష్ బాబు, వి వంశీబాబు, కె పరమేష్, పి లోకేష్, పీతల అప్పారావు, అంబర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు శక్తి కార్యాచరణ ప్రకటించబోతున్నాను. ఎందుకంటే నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎందరో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. కానీ ఇవాళ మీకు అందరికీ తెలుసు, జగన్ పాలనలో నేను చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడి ఇంట్లో దాక్కున్నారు. భయం అంటే ఏంటో నాకు తెలియదు. భయపెట్టాలని చూస్తే వేటాడేస్తాను ఎవరినైనా సరే. ఈరోజు పల్లా శ్రీనివాస్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అపాలజీ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశా. అపాలజీ కాదు కదా, తిరిగి నా పైన లేనిపోయిన వాక్యాలు, లుచ్చా అని, బ్రోకర్ అని, బ్లాక్మెయిల్ అని, వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈరోజు పల్లా శ్రీనివాస్ అని అందరికీ ఒకటే చెప్తున్నారు, మీరు సమాజానికి మంచి అయిపోయినా పర్లేదు, చెడు చేస్తున్నారు, చేస్తూనే ఉంటున్నారు, మారట్లేదు, ఇంకా ఆపాలి. ఆపకపోతే తెలుగు శక్తి ఒక్కొక్కరిని దండిగా చేసి చూస్తే మనం చేస్తున్నాను. మీరు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీరుతో మునిగిపోతారు. ఈ బీవీలంతా పెట్టినారు, చచ్చి కూడా కామన చేస్తున్నారు. చాలామంది రామ్ ఏదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వెళ్తాం అనుకుంటున్నారు. ఇక్కడ వ్యతిరేకంగా వెళ్తున్న పార్టీకి కాదు, పల్లా శ్రీనివాస్కి నాకు మధ్య జరుగుతున్న పర్సనల్ వార్ అది, అంతేకాని పార్టీకి సంబంధం లేదు. ఈరోజు తప్పు చేస్తున్న ఎవరైనా సరే బజార్ లాగేస్తారు. ముఖ్యంగా ఆయన దగ్గర మురళి అనే వ్యక్తి ఉన్నాడు, వాడు నంబర్ 1 లోఫర్. ఈనాడులో పనిచేశాడు. ఈవేళ ఏదో ఈనాడు పేపరు ఏదో ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేసుకుంటా అనుకుంటాడు. మేనేజ్ చేయడం నువ్వెవరు? పై భగవంతుడు రీసెర్చ్ చేస్తాడు. రామ్లో నిజాయితీ ఉంది, నీలాగా కలెక్షన్ కింగ్ నేను చేయట్లేదు. అదే నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు ఆ మురళి కొంతమంది ఉన్న వ్యక్తులు పళ్ళ దగ్గర మొత్తం కలెక్షన్ చేస్తున్నారు. ఈ దందాల పైన ఎంక్వైరీ చేయండి, ఆ మురళిని తక్షణం అరెస్ట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తాను. పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగించి తెలుగుదేశం పార్టీని గౌరవం నిలపని కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను సమాజ సేవ చేయడానికి ముందు రాబోతున్నాను, పదవి కోసం కాదు. మా నాన్నగారి పేరు మీద బీవీఆర్ చారిటబుల్ మే 28ని విశాఖపట్నంలో భారీ సభ పెట్టబోతున్నాను. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అయిన ఆదర్శం నా దైవం. అదే ఎన్టీఆర్ జయంతి విశాఖపట్నంలో మే 28 సాయంకాలం నా బూతో నా భవిష్యత్తు చేయబోతున్నాను. ఎన్టీఆర్ లివ్స్ ఆన్, తెలుగు జాతి నుంచి ఎన్టీఆర్ ఉంటారు. అదే ఒకటే డిమాండ్ చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని మే 28ని ఎన్టీఆర్ ఆత్మనిర్భరంగా చేయమని చెప్పి కోరుతున్నాను ప్రభుత్వపరంగా. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలు స్థాపించి రికార్డు సృష్టించారు. నాడు కాంగ్రెస్ పార్టీ మద్రాసి అంటుంటే కాదు, మేము తెలుగువారు, మాకు రాష్ట్రం ఉంది, మాకు జాతి ఉందని చెప్పి పౌరుషం చాటి ప్రపంచంలో చేపించారు. అలాంటి వ్యక్తికి రేపు మే 28ని ప్రభుత్వం అధికారిగా చేయించి డిమాండ్ చేస్తారు. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ డిమాండ్ తెలుగు శక్తి. తెలుగు శక్తి గారు ప్రజల ఆకాంక్ష 5 కోట్ల మంది కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా జీవో పాస్ చేసి రేపు మే 28 అధికారంగా చేయని చెప్పి తెలుగు శక్తి మరొకసారి అమలు చేసుకుంటాను. జై హింద్. ముందు పత్రికా విలేకరులకే నేను నమస్సంజలు తెలుపుకుంటున్నాను. గురించి మీకు తెలియదు, రాము తండ్రి రామారావు గారు చాలా గొప్ప ఆయన కోసం నేను వచ్చాను. ఇతర కదయ్యా, 40 సంవత్సరాలు ఆయనకు నేను చెల్లెలుగా ఉన్నాను. కానీ రాము మాట్లాడిన మాటలో ప్రతి మాట నిజం ఉంది. ఆ నిజాన్ని చెప్పే శక్తి మీకు